బీజేపీ కార్యాలయంపై దాడిని టీపీసీసీ ఖండించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రియాంక గాంధీ మీద బీజేపీ నేత వ్యాఖ్యలు దారుణమన్నారు. భారతీయ సంస్కృతిపై బీజేపీ నేతల దాడిగా గుర్తించాలన్నారు. బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ సిగ్గుపడాలని భట్టి విక్రమార్క విమర్శించారు. హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తాను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. భారతీయ సంస్కృతి పైన, సాంప్రదాయాల పైన, భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం, దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని, దేశ సంస్కృతిని దిగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నందుకు సిగ్గుపడాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించారు. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ, భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు నేను గాని, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించిన అంతా కూడా ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్తూ